బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనానికి ఏటా 180 కోట్ల వ్యయం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 12న ప్రారంభం. తొలి రోజు 64 కళాశాలల్లో పథకం అమలు. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళు ఇక పాపం పొద్దున వస్తారు. వీళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నది ప్రభుత్వం అంటే చదువుకోవాలి వీళ్ళందరూ. ఇక ఇంటికాడ కూర్చొని ఈ వంట చేసుకోవాలి, ఆ వంట చేసుకోవాలి, ఈ తల్లిదండ్రులు చెప్తుంటారు ఈ వంట చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి. ఇవేం వంటలు చేయాల్సిన పని లేదు. చక్కగా మీరు ఆ పుస్తకాలు పట్టుకొని కాలేజీలకు వచ్చి చదువుకోండి, మీరు బాగుపడండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక ఆలోచనతోని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా విద్యకు సంబంధించినది ప్రతి ఒక్క విషయంలో నిజంగా రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొట్టవచ్చు. ఎందుకంటే ఇటువంటి పనులు ఎవరు కూడా చేయలే. కొంతమంది మంగమ్మ శపథాలు చేసిరు. కేజీ టు పీజీ విద్య ఉచిత విద్య అని చెప్పిపోయారు. ఆ దొంగలు ఉన్నకాడికి దోసుకొని పోయారు, చదువుకపోయారు. కానీ ఇక్కడ ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పకుండా కూడా కొన్ని చేసుకుంటూ వస్తున్నాడు కదా, ఇందుకు సంతోషపడాలి. చెప్పలే ఎక్కడ కూడా మేము విద్యార్థులకు ఇది ఇస్తాము, ఉదయం టిఫిన్లు పెడతాం, బ్రేక్ఫాస్ట్లు పెడతాము, కాలేజీలలో ప్రభుత్వ కాలేజీలలో ఇవన్నీ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. చెప్పకుండా కానీ ఒక దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఏంది, ఫ్యూచర్ ఒక అంచనా వేసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు చదువుకోవాలి, ఎక్కడ కూడా ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి అన్న ఒక ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.